హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్. మనం యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్గా నేను కొన్ని వర్డ్స్ చెప్తానండి మీకు. చాలామందికి తెలియని విషయం ఏమి అంటే, ప్రతి ఒక్కరికి తెలుసు ఏంది తినడం, కానీ మన ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి అనేది ఎవరికీ తెలియదు అనమాట. సో ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, చాలామంది హెల్త్ ఇష్యూస్ వల్ల బాగా ఇబ్బంది పడుతున్నారు. అది ఎందుకు వస్తుంది అంటే, మనం తినే పద్ధతి కరెక్ట్గా లేక, అంటే ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఎంత తినాలి అనేది చాలామందికి తెలియదు. ఫస్ట్ మనం అవి కానీ తెలుసుకుంటే కనుక మనకి హెల్త్ ఇష్యూస్ అనేది రాకుండా ఉంటాయి. వీలైనంత వరకు మనము హెల్త్ ఇష్యూస్ బారిన పడకుండా మనం అనేది కాపాడుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న దీంట్లో చూస్తే బాగా పెరుగుతుంది ఏంటి, మనకి టెక్నాలజీ. మనము టెక్నాలజీ ఎంత పెరుగుతుందో దాని వెంట అంత పరిగెడుతున్నాం, కానీ మన ఆరోగ్యాన్ని మాత్రం కాపాడుకోలేకుండా ఉండామన్నమాట. యాక్చువల్గా ఎలా తినాలి అంటే కనుక, ఫస్ట్ ఎలా తినాలి అని తెలుసుకుంటేనే సగం అనారోగ్యాల నుంచి బయటపడవచ్చు. ఎలా తినాలి అంటే, ముందు రోజుల్లో ఎలా తినేవాళ్ళు అంటే, మనము చక్కగా కూర్చొని మట్టంగా కాళ్ళు క్రాస్గా వేసుకొని తినేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైంది, రాను రాను ఇప్పుడున్న దీంట్లో కొద్ది రోజులకి పీట వచ్చింది, తర్వాత ఫస్ట్ చేపలు వచ్చినాయి, తర్వాత పీట వచ్చింది, తర్వాత డైనింగ్ టేబుల్ వచ్చాయి, ఆ తర్వాత బఫేస్ వచ్చేసాయి. కానీ అవి రావడం వల్ల మనకు అసలు ఎంత తింటున్నాం అనేది తెలియకుండానే తినేస్తున్నాం అన్నమాట. ఇంకొకటి, మనము ఎలా తింటున్నాము అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడూ కూడా మనం కాళ్ళు ఎప్పుడైతే క్రాస్గా వేసి కూర్చొని తింటామో అప్పుడే మన పొట్టకి తెలుస్తుంది, దాని మీద ప్రెషర్ పడి ఇంకా చాలు మన పొట్ట నిండింది అని అనిపిస్తుంది. అదే మనం పైన కూర్చొని తినడం వల్ల మనకి ఆ ప్రెషర్ తెలియదు. దానివల్లే ఎంత తినేస్తున్నామో, అందులో ఇప్పుడున్న జనరేషన్లో ఫోన్లు చూసుకుంటూ ఎంత తింటున్నామో, ఎలా అసలు ప్లేట్లో ఎంత ఉందో లోపలికి ఎంత పోతుందో కూడా తెలియట్లేదు. సో ఎలా తినాలి, ఫస్ట్ ఎలా తినాలి అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఎలా తినాలి అంటే, మనము మినిమం 15 to 20 మినిట్స్, అది ఎంత ఫుడ్ అన్నా కానివ్వండి, ఒక్క చపాతీ కానీ, ఒక్క రోటీ కానీ, కప్పు రైస్ కానివ్వండి, ఎంతన్నా కానివ్వండి, మనం తినే పద్ధతి మారాలి. మనం తినే పద్ధతి మార్చుకొని మనము ఫస్ట్ మినిమం మనము 15 to 20 మినిట్స్ తినాలి. అది ఎలా తినాలి, ఒక్కసారి మనం నోట్లో పెట్టుకున్న ముద్దని మినిమం మనము 10 to 15 టైమ్స్ నమిలి తినాలి. నమిలి తిన్నప్పుడు అది మొత్తం మన నోట్లోనే లిక్విడ్ అయ్యి పొట్టలోకి వెళ్ళాలన్నమాట. ఎప్పుడైతే లిక్విడ్ అయ్యి పొట్టలోకి వెళ్తుందో అప్పుడే డైజెషన్ అనేది బాగా జరుగుతుంది. ఎప్పుడైతే మనం లిక్విడ్ చేయకుండానే పొట్టలోకి వెళ్తే అది డైజెషన్ కాక, దానివల్ల పుల్లని తేన్పులు, తర్వాత మనకి డైజెషన్ కాక ఫుడ్ ఆకలి అవ్వకుండా ఉండడం, ఇలా ఎన్నో జరుగుతాయన్నమాట. టెక్నాలజీ పెరుగుతుంది, దాని వెంట ఎంతెంతో పరిగెత్తున్నాం కానీ ఎలా మనం ఆరోగ్యం కాపాడుకోవాలి అనేది మాత్రం తెలియట్లేదు ఇక్కడ. సో అదే ఎంత తినాలి అంటే, ఒక ప్లేట్ తీసుకుంటే దాన్ని 3 పార్ట్స్ చేశారనుకోండి, హాఫ్ పార్ట్ వచ్చేసి మొత్తం ఓన్లీ వెజ్జీస్, ఫైబర్, ప్రోటీన్ అలా ఉండాలి. ఇంకొకటి వచ్చి కర్డ్, దాల్ ఇలా పెట్టుకోవాలి. ఇంకొకటి మీరు చపాతీ పెట్టుకుంటారా, దోశ పెట్టుకుంటారా, రైస్ పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. ఎప్పుడు ఇలా ఉండాలి, కానీ మనము అలా చేయమన్నమాట. ఇంకొకటి, అసలు మనము డే గడిచే కొద్దీ మనకి ఇప్పుడు మనకి ఆఫీసెస్ ఉంటాయి, ఖచ్చితంగా లేట్ నైట్ ఆఫీసెస్ ఉంటాయి, కానీ మనము టైం టు టైం కంప్లీట్ చేయాలి. మినిమం మనం 10 to 11 కల్లా నిద్రపోవడానికి ట్రై చేయాలి. అట్లీస్ట్ మనము మన టైం పెరుగుతూ వెళ్తుంది, డిన్నర్ టైం పెరుగుతూ వెళ్తుంది అనిన తర్వాత మనం ఏం చేయాలి, మన డిన్నర్ ప్లేట్ని తగ్గించుకుంటూ రావడానికి ట్రై చేయాలి. ఎప్పుడు కూడా మన డిన్నర్ ప్లేట్ తగ్గాలన్నమాట. ఎప్పుడైతే మనకి టైం పెరుగుతూ వెళ్తుందో, 10 o'clock అయింది, ఇప్పుడు ఈవినింగ్ 7కి 2 చపాతీ తిన్నప్పుడు నైట్ 10 o'clock మీరు తింటున్నప్పుడు ఒక్కటే తినాలి కదా. సో మీరు అప్పుడు 10కి తిని ఇమీడియట్గా పడుకుంటే కనుక అది డైజెషన్ ప్రాబ్లం అయ్యి దానివల్ల మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయన్నమాట. ఇంకొకటి బాగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక, ఎప్పుడూ కూడా మనము గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. మీల్కి గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే అట్లీస్ట్ 3 to 4 అవర్స్ మన పొట్టకి మనము గ్యాప్ ఇవ్వాలి. అప్పుడే అది డైజెషన్ బాగా అవుతుంది. సో అది అవ్వకముందే ఇప్పుడు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాము, ఎవరో ఇంకొకటి ఆఫర్ చేస్తారు, లేదా ఆఫీస్లో ఫ్రెండ్స్ స్నాక్స్ అంటారు, మళ్ళీ 1 అవర్కే వెళ్ళి తిన్నామంటే ఇప్పుడు మనం తినిందే ఇంకా మనకు డైజెషన్ అవ్వలేదు, మళ్ళీ
ఇమీడియట్గా మనం తీసుకుంటే అది ఎలా డైజెషన్ అవుతుంది కదా. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ మనం తినే ఆహారం ఎలా తినాలి అనేది తెలుసుకుంటే కనుక మనం వెయిట్ గెయిన్ అయ్యేది లేనిది అనేది తర్వాత విషయం. ఎంత బిజీగా ఉన్నా మన షెడ్యూల్ని మాత్రం మనం ఖచ్చితంగా పాటించాలి. ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఎంత తినాలి అనే కాన్సెప్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఎప్పుడు తినాలి, ఎప్పుడు కూడా కరెక్ట్ టైంకి మనము డే పెరిగే కొద్దీ టైం తగ్గించుకొని ప్లేట్ మీల్ తగ్గించుకొని కంప్లీట్ చేసుకోవాలి. ఎలా తినాలి అంటే కింద కూర్చొని బాగా మింగి తినాలి. నమలకుండానే తినేయకూడదు. ఒక 5 minutes టైం అయిపోతుంది, 5 minutesలో కంప్లీట్ చేసేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా కాదు, ఇలా తినాలన్నమాట. ఎంత తినాలి అంటే ఇప్పుడు మనం అనుకున్నట్లు ఫైబరు, ప్రోటీను అవన్నీ ప్లేట్ నిండా పెట్టుకొని ఒక్క పార్ట్ మాత్రమే రైసు, చపాతి, కార్బోహైడ్రేట్ని యాడ్ చేసుకొని తినాలి. ఇలా ఉండి టైం టు టైం, గ్యాప్ టు గ్యాప్ 3 hours to 4 hours గ్యాప్ ఇస్తూ తింటే కనుక మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నట్టే అండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.